బియ్యం అక్రమ రవాణాపై చర్యలేవి? శ్రీనివాసరావు. బియ్యం అక్రమ రవాణా జరిగింది, సీజ్ ద సిప్పు, ఇక రకరకాల కామెంట్లు చేసిండు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నాదెండ్ల మనోహరు, సివిల్ సప్లై మినిస్టర్ గారు. వీళ్ళంతా కామెంట్ చేశారు. పెద్ద ఎత్తున ఇది జరుగుతుందన్నారు. ఇప్పుడు ఆయన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అడుగుతుంది, ఏమైంది మరి ఆ కథ? అక్రమాలు జరిగినట్టు, స్మగ్లింగ్ జరిగినట్టు ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఏం కేసులు బుక్ చేశారు, ఎంత రికవరీ అయింది, ఆ బియ్యం తెచ్చి ఎవరికి పంచారు? సూటిగా అడిగిండు. చెప్తారా? లేదంటే మీరు ఎదుటోడిని బెదిరియటానికి, ఆ స్మగ్లింగ్ చేసేటోడిని బెదిరించేయన మీరు లోపాయకార ఒప్పందాలు చేసుకోవడానికి చేశారా అంటే అట్లే అనిపిస్తుంది. 2 నెలలు అయింది కామెంట్ చేసి, ఇంతవరకు ఒక కింటా బియ్యం రాలే ఎనికి. ఇది రాకపోగా చెన్నై పోర్టుకు పోతున్నాయి, విశాఖపట్నం పోర్టుకు పోతున్నాయి, ఈడ నుంచి కాకినాడ నుంచి ఈడ కట్టుబంద చేసినవని మళ్ళీ ఒక వార్తలు. ఆయన అదే అడుగుతుండు, బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వారిపై టీడీపీ కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, దోషులపై చర్యలు తీసుకునే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రశ్నించారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరుగుతున్న సిపిఎం జిల్లా మహాసభకు శనివారం హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అంటూ హడావుడి చేశారే తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాకినాడ పోర్టు కేంద్రంగా లక్షల టన్నుల బియ్యం అక్రమంగా తరలిపోతున్నాయంటూ ఇటీవల పవన్ కళ్యాణ్ మంత్రి మనోహర్ తనిఖీల పేరుతో హడావుడి చేశారని గుర్తు చేశారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచుతారని, అక్రమాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని రాష్ట్ర ప్రజలు అనుకున్నారు. 2 నెలలుగా తనిఖీలు తప్ప చర్యలు శూన్యమని తెలిపారు. పట్టుకున్న బియ్యం ఏమయ్యాయి, నిందితులు ఎవరు, ఎవరిని అరెస్ట్ చేశారు వంటి ప్రశ్నలకు సమాధానం లేదన్నారు. ఈ హడావుడి ఒక దాంట్లో లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి పైన ఇది హడావుడి, సీజ్ ద సిప్ పైన అదే హడావుడి, ఇంకెక్కడో డ్రగ్స్ పైన ఇది హడావుడి తప్ప ప్రజలకు ఒరిగింది ఏం లేదు, ఒట్టిదే. ఇక ఆయన సూటిగా అడిగిండు, ఎన్ని క్వింటాల బియ్యం తెచ్చారు, ఎన్ని టన్నుల బియ్యం రిటర్న్ వచ్చినాయి, ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఎవరెవరి మీద ఏం కేసులు పెట్టారు, అసలు ఆ చర్యలేంది, హడావుడి చేసి అవతలను బెదిరించామన్న లోపాయకార ఒప్పందం చేసుకున్నారని కూడా అడిగాడు. ఇది ఆడ ఏముండవు, బియ్యం అక్రమణపై చర్యలు ఉండవు, మన ఉండవు, అక్రమ రవాణా లేదా బెదిరియటానికి వీళ్ళు చేశారనేది ఇక మనకు భవిష్యత్తులో తెలవాలి.